మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ మొహమాటం ఏం లేదు, అంటే అవతల వాళ్ళకి నీకు అవకాశం ఇస్తా, నీకు ఎమ్మెల్యే ఇస్తానంటే ఇస్తాడు, ఎంపీ ఇస్తానంటే ఇస్తాడు, మంత్రి ఇస్తానంటే ఇస్తాడు. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ కారణంగా నేను ఇవ్వలేకపోయాను, ఇదిగో నెక్స్ట్ నేను ఇట్లా చూస్తానని చెప్తాడు. ఇది అతని దగ్గర ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎంత ప్రచారాలు చేసినా అతను అర్థహంభావి ఇట్లా ఇట్లా అన్నా సరే తను చెప్పినటువంటి మాటలో 100కి 95% నిలబెట్టుకున్నాడు. ఒకటి రెండు మంత్రి పదవులు ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వలేకపోయాడు, దానికి కారణాలు కూడా మళ్ళీ చెప్పుకొచ్చాడు, వాళ్ళకి మళ్ళీ వేరే పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో టిక్కెట్టు చివరి నిమిషంలో కూడా మీరు అంటే చాలు మేము ఓటేస్తామని చెప్పారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అమ్మాయి శ్రీదేవి కావచ్చు, మేకపాటి కావచ్చు, ఆనం కావచ్చు. అన్న మీ నియోజకవర్గాలు మీరు గెలిచే పరిస్థితి లేదు, నేను టికెట్ ఇవ్వలేను అర్థం చేసుకోండి, కానీ మిమ్మల్ని అండగా చూసుకుంటా. మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తాను, శ్రీదేవికి నేను చూసుకుంటాన్నారు, ఆనం రామారెడ్డికి నేను చూసుకుంటానని చెప్పాడు, అట్లాగే కోటరెడ్డికి నేను చూసుకుంటానని చెప్పాడు. అయితే వాళ్ళు చివరి నిమిషంలోనన్నా వింటాడేమో అంటే వినలేదు, ఓటు అటుకేశారు. అయినా ఏం ఫీల్ కాలే. ఇప్పుడు కూడా అదే తరహాలో సీట్ల మార్పులు ఇటిట్లో ఆళ్లరామకృష్ణారెడ్డి ఫీల్ అవుతాడని చెప్పి ఏమీ ఆపలేదు, లేకపోతే కాపు రామచంద్రారెడ్డి ఫీల్ అవుతాడని ఏమీ ఆపలేదు. వాళ్ళకి అలాగని అహంకారంతో కూడా లేదు, పిలిచి మాట్లాడి చెప్పి పంపిస్తున్నాడు. ఇది చివరి నిమిషం దాకా సాగతీయటం, చివరి నిమిషంలో అవకాశం కుదరలేదులే ఈక్వేషన్స్తో వేరే ఇచ్చేసాం అని చెప్పేటువంటి చంద్రబాబు ధోరణికి పూర్తి భిన్నం మనందరి కళ్ళ ఎదురుగుండా జరిగింది. వర్లరామయ్యకి రాజ్యసభ ఇచ్చేస్తున్నారని పాపం ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బ్రేకింగ్లు వచ్చి కరెక్ట్గా కరకట్ట దగ్గరకు వచ్చే టైంకి లేదు కనకమేడల రవీంద్ర కుమార్. కాబట్టి మీడియా అంతా అక్కడ అతి నటిస్తుంది, చంద్రబాబు గారి కంటే ఎక్కువ నటిస్తుంది. ఎట్లాగా ఏమని ఈక్వేషన్స్ కారణంగా ఏంటి తొక్కలో ఈక్వేషన్స్, ఎస్సీ సామాజిక వర్గానికి అంటే కమ్మ సామాజిక వర్గానికి ఈక్వేషన్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? వేరేగా ఎందుకు ఇచ్చినట్టు, ఎవడి ఈక్వేషన్ కోసం ఇచ్చినట్టు? జస్టిస్ రమణ గారి కోసం అని చెప్తారా? చెప్పరుగా. పోనీ ఆ ఈక్వేషన్ అంటే పోనీ ఆయనకి ఇవ్వాలని ఏమన్నా రాసి ఉంటుందా రాజ్యాంగంలో? ఏం లేదు కదా. మరి కనకమేడల రవీంద్ర కుమార్కి ఎందుకు ఇచ్చారు? వర్లరామయ్య చేసిన సేవలో 1వ వంతు చేస్తుంటారు కనకమేడల రవీంద్ర కుమార్. అట్లాగే చెప్పరు, చివరి నిమిషం దాకా సాగదీస్తారు. పాపం వర్లరామయ్య గారికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నారు పార్టీలు. అలాగే అనేక మందికి అభ్యర్థులు అట్లాగే పొత్తులు పెట్టుకున్నా సరే అంతే, చివరి దాకా అదుగుదుగుదుగు అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి, ఎన్ని ఇస్తున్నారో తెలియదు, ఏమి ఇస్తున్నారో తెలియదు. మొన్నటిదాకానేమో పవర్లో షేరింగ్ అని, ఆ తర్వాత సీఎం ఉండదని చెప్పి రచ్చ. మొహమాటం లేకుండా ఇదిగో ఇది ఇప్పుడు జగన్ నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, మొహమాటం లేకుండా చెప్పేసాడు నేను పొత్తు పెట్టుకోను, తప్పేం లేదు, ఇదిగో వీళ్ళకి ఇన్ని ఇస్తా. ఇది కమ్యూనిస్టులు వెంట తిప్పుకుంటారు, మరొక వైపున భారతీయ జనతా పార్టీతో సాగుతుంటారు. కమ్యూనిస్టులకు బీజేపీకి పడదని తెలీదా? ఇదిగో నేను కమ్యూనిస్టులతోనే ఉండదలుచుకున్నానయా బీజేపీ అని చెప్పొచ్చు, లేదా బీజేపీతోనే ఉండదలుచుకున్నానయా అని కమ్యూనిస్టులు చెప్పచ్చు. బట్ వాళ్ళని తిప్పుకుంటారు, వీళ్ళని తిప్పుకుంటారు. చివరి నిమిషంలో ఒకళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. ఇది స్ట్రైట్ పాలిటిక్స్ అవుతాయా? నిజంగా బాబుగారి ప్రవర్తనని లేకపోతే బాబుగారి రాజకీయాన్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని చూసేటువంటి వాళ్ళు, ఈ రెండింటి మధ్యన తేడా అర్థం కాదా పబ్లిక్కి?